మీ అందరికీ తెలిసిందే పురాతన కాలం నుంచి కూడా గురువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదన్నది. అందరూ కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా గురువుకి అంత ప్రాధాన్యతని అందరూ కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర, గురువుని ఎంత చులకన చేస్తూ ఉన్నారన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనని మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడా కూడా చూసుండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది నా మొట్టమొదటి పాయింట్ అయితే. ఇకపోతే రెండవది, మీ అందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ జరిగేటివి. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలో కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు, టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 అవర్స్ టైంలో ఈ ఈవెంట్ని జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hours వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎంని, స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఇలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు, రంగవల్లులు, టగ్ ఆఫ్ వారు, పాటలు, నృత్యాలు, సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ 4 గంటల్లో అని చెప్పి చెప్పడం కూడా హాస్యాస్పదం. ఎక్కడా కూడా పాసిబుల్ కాలే. పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా పాసిబుల్ కాలే. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ పీటీఎంలు నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా 13 కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. పైనుంచి 13 కమిటీస్ వేయమన్నారు. మీ అందరికీ కూడా ఆ కమిటీస్ లిస్ట్ కూడా ఇస్తాను. ప్రతి స్కూల్లో కూడా
ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ, స్వాగత కమిటీ, స్టేజ్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఫుడ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, డెకరేషన్ కమిటీ, ఫుడ్, సుందరీకరణ, ఇలాంటి మొత్తం 13 కమిటీలని టీచర్స్ ద్వారా ఆ కమిటీలని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మొత్తం 45,000 స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా 9,200 స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు, ఒకే టీచర్ ఉన్నారు. సుమారుగా 8,000 స్కూల్స్లో 2 టీచర్స్ ఉన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం 10% కూడా ఉండవు. అలాంటి సందర్భంలో 13 కమిటీలు టీచర్స్తో వేసి ఈ మెగా పీటీఎంలు నిర్వహించడం సాధ్యమా? ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవము, ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది. 13 కమిటీలు ఎక్కడైనా వేస్తారా? అవకాశం ఉందా? గవర్నమెంట్ స్కూల్స్లో అంతమంది టీచర్స్ ఉన్నారా? సింగిల్ టీచర్స్, 2 టీచర్స్, 3 టీచర్స్ ఉండే స్కూల్సే 80% ఉన్నప్పుడు ఈ 13 కమిటీలు ఎలా సాధ్యమవుతాయి? ఎలా ఈ ఈవెంట్ని, మెగా ఈవెంట్ని ఎలా నిర్వహించగలం? అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా? స్టూడెంట్స్కి ఏమాత్రమైనా బెనిఫిట్ ఉందా? పేరెంట్స్కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా? ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. కానీ విద్యా వ్యవస్థకి ఎక్కడా కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్లా. ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్ని చూసుకొని ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఒక 10 రోజుల పాటు డిఈఓలంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా మోస్ట్లీ 90% అబోవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరూ కూడా గమనించుంటారు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, 9 to 1 ప్రోగ్రామ్ చేసేదానికి ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు. మీ అందరికీ ఈ కాపీని కూడా 2వ కాపీగా మీకు ఇస్తాను. అంటే నిమిషానికి కూడా 9 o'clockకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలన్నది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు 91లో. అంటే మామూలుగా పెట్టిందే డిసెంబర్లో ప్రోగ్రామ్ని. ఈ డిసెంబర్లో మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. 9 గంటలకి వర్కింగ్ డే రోజు అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు రావడానికి. ఇలా ఇచ్చి 9:10 కల్లా టీచర్స్కి ఏం చెప్పారంటే మొత్తం పొలిటీషియన్స్ కానీ లోకల్గా ఉండేటువంటి లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి 9:10 కల్లా అప్లోడ్ చేయమన్నారు. ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరిగేటువంటి మీటింగ్స్లో కూడా 9 o'clockకి మీటింగ్ అంటే 9:10 కల్లా అంత సెటరేట్ కావడం అనేది సాధ్యం కాదు. మరి 9:10 కల్లా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయమని చెప్పడం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం, వీటిల్లో అన్నింటిలో కూడా గేమ్స్, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని 1 o'clock కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి 4 రోజుల ముందుగా వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు. వాటిని ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు. ఎంటీవి ఇచ్చి మళ్ళీ వాళ్ళ మార్క్స్ మేము ఆన్లైన్లో పెట్టున్నాం స్టూడెంట్స్ది, అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాన్యువల్గా అవన్నిటిని కూడా రాసి స్టూడెంట్స్కి ఇవ్వమన్నారు. అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు. వాటన్నింటిని కూడా సర్వర్ డౌన్స్ అయినాయి. వాటన్నింటిని కూడా మార్క్స్ని చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి? 4 అవర్స్లో ఇవన్నీ చేయడం ఏంటి? పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి? దీనివల్ల స్టూడెంట్కి పేరెంట్కి ఏ విధంగా మంచి జరుగుతుందన్నది ప్రభుత్వం ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను. అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేశాం? అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకుంటే, మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి, వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు, వెనకాల బోర్డ్స్ ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది? 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 years కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మీకు అందరికీ తెలుసు, నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలన్న ఆలోచనతో విద్యా కానుక, మంచి షూస్, బెల్ట్, బుక్స్, వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ, అలానే మంచి మెనూతో మిడ్ డే మీల్స్, ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబులు ఇవ్వడం కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు ఖరీదు 1,50,000 రూపాయల ఖరీదుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ, స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ, టోఫెల్ శిక్షణ అంటే
గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోఫెల్ మీద వాళ్ళకి తర్ఫీదునివ్వడం, కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం, కొన్ని స్కూల్స్లో ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్. ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచినీళ్ళు ఉండేటివి కాదు. అలాంటిది ఈరోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం, కానీ ప్రతి క్లాస్లో కూడా ఫ్యాన్స్, లైట్స్, కాంపౌండ్ వాళ్ళు, పెయింటింగ్స్, మంచి టాయిలెట్స్, ఇలా అద్భుతంగా సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏం చేశాం? ఈరోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేశాం? మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తా ఉన్నాం. ప్రధానంగా నాడు నేడు, ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి. ఎక్కడి దాకో పల్ల మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ విషయం తీసుకోండి, పెండింగ్ పనులు అలానే ఉన్నాయి. ఏమైంది? అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటా ఉంటే వాటిని పట్టుకొని దాని మీద పైన పడి చనిపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయో తెలుసా? మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు వాటిల్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే, పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో ఈరోజు కనీసం 6 నెలలైనా కూడా 1 ఇంచు కూడా పనులు వాటిల్లో కూడా మనం పూర్తి చేయలేకపోయినాం. దానివల్ల ఈరోజు ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను. ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం. చక్కగా పిల్లలకి కానీ టీచర్స్కి కానీ మంచినీళ్ళు ఉండాలా అని. ఈరోజు మీరు కనుక్కోండి, సమగ్ర శిక్షలోకి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి, 50% ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటన్నిటిని కూడా మూలపడేశారు. కొద్ది రోజులైతే ఖచ్చితంగా ఇంకా పనికిరావు. ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి, వాటిల్ని రిపేర్ చేయించట్లా, వాటిల్ని పక్కన పెట్టేశాము. ట్యాబుల్ రిపేర్లు వస్తే ట్యాబుల్ రిపేర్లు చేయించట్లా. వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది. టోఫెల్ శిక్షణ ఆపేశారు, సిబిఎస్ఈని ఆపేశారు. తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునేదానికి చాలా మినిమం వర్క్ అనమాట అది. అలా కూడా ఈరోజు మనం తలుపులు కిటికీలు కొన్ని స్కూల్స్కి వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేశాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈరోజు వాటన్నింటినీ కూడా మూలపడేసి ఈరోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎంల పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా? చాలామంది బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు? నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏం రాశారు దీంట్లో? టీచర్స్ అందరికీ కూడా మీకు 117 జీవో రద్దు చేస్తాం, టీచర్ నెంబర్ పెరుగుతుంది, కొత్త డిఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు. 117 జీవోని దీంట్లో మెన్షన్ చేశారు. మీరు 117 జీవోని రద్దు చేస్తామని చేశారా? చేసే ఆలోచన ఉందా? కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా? 117 జీవో రద్దు చేస్తామని. ఇంకేం చెప్పారు? దీంట్లోనే రాశారు, మంచి ఐఆర్ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు. పిఆర్సీ ఇస్తామన్నారు. ఎక్కడైనా దాని గురించి కనీసం ఈరోజు ఒక కమిటీ వేశారా? ఒక పిఆర్సీ గురించి ఒక కమిటీ వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే 2019లో వెంటనే అది ఐఆర్ ఇచ్చాడు కదా. మళ్ళీ డిఏలు కూడా కొన్ని పెండింగ్లో ఉంటే ఇచ్చారు కదా. ఇంకా ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. మీరేం చెప్పారు? రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆయన ఇస్తే ఈరోజు మీరు ఇచ్చారా? ఇవ్వలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పిఆర్సీ గురించి కమిటీలు లేవు. పెండింగ్లో ఉన్న డిఎల్ అన్నింటిని ఇస్తానన్నారు, దాని గురించి ఆలోచన లేదు. అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసాం. అన్ని డిపార్ట్మెంట్స్ అయింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది. సుమారుగా అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసినాం. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నింటినీ కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత. సో ఈరోజు 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము 90% పని చేస్తే, ఆ పెండింగ్ పని కనుక 10% కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు 25 సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది. ఈరోజు ఆ 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రోడ్డును పడేశారు. కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. క్యాబినెట్లో అప్రూవల్ అయింది, అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది, కౌన్సిల్లో అయింది, జీవో వచ్చింది, మొత్తం ప్రాసెస్ అయింది. ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటా ఉంటే కనీసం ఆ మాటకు వాళ్ళు చెప్పారు, ఇది మా మేనిఫెస్టోలో లేదు కదా అని అన్నారంట. మేనిఫెస్టోలో ఉండేటివన్నీ ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు, ఇది మేనిఫెస్టోలో ఉండేదేంటి? ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా ఈరోజు ఆ 10,700 కుటుంబాలకి మీరు ఏ సమాధానం చెప్పగలుగుతూ ఉన్నారు? సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్లను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. హై స్కూల్ ప్లస్లు అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా
కాలేజ్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ని మండలానికి 2 హై స్కూల్స్ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్లు కనుక బలోపేతమైతే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుందానికి అవకాశం ఉంటుంది. ఈరోజు హై స్కూల్ ప్లస్లు నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, పిఆర్సీ గురించి కూడా మీరు చెప్పారు. ఓల్డ్ పిఆర్సీ లేదా దానికి సమానంగా ఒక పిఆర్సీని తీసుకొని వస్తామని. అసలు ఇప్పుడు ఏ పిఆర్సీ ఉందో అర్థం కావట్లా. జీపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని చెప్పారు. అంటే ఇంతకుముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది. లాస్ట్ గవర్నమెంట్ జీపీఎస్ని తీసుకొని వచ్చింది. వీళ్ళేమో ఓపీఎస్ని తీసుకొని వస్తామన్నారు. కనీసం ఈరోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం, లేకుంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు. ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్యపెట్టారు. మీకు ఎందుకు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం మీద. కానీ ఈరోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. వీటన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్. పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటే ఈరోజు సుమారుగా 47 లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేసినారు. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తాము, మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అని కూడా ఇన్స్టిట్యూషన్స్కి చెప్పలేకపోతా ఉన్నారు. అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డేలో ఆ 2,000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ 2,000 క్రోర్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు సుమారుగా 3,000 క్రోర్స్ అంటున్నారు, లేదా 2,500 నుంచి 3,000 క్రోర్స్ మధ్యలో కూడా ఉండొచ్చు. నెంబర్ పెరిగింది కాబట్టి, ఫీజులు పెరిగినాయి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి. మరి ఆ 47 లక్షల మంది పిల్లలు ఈరోజు కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేదానికి అవకాశం లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులకు కూడా అర్థమవుతుంది. వారందరికీ ఏం సమాధానం చెప్తారు? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈరోజు పిల్లల్ని అలా రోడ్డును పడేయడం. అలానే తల్లికి వందనం, అమ్మఒడి కింద ప్రతి బిడ్డకి మనం 15,000 రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తూ ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000. మీ అందరికీ కూడా తెలిసిందే, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈరోజు అత్యంత పాపులర్ అయినటువంటి పదం. అలా చెప్పి పేదలని మభ్యపెట్టి 84 లక్షల మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వకుండాంటే మీరు ఇస్తారన్న ఆశతో చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేదనుకుంటే కొంత డబ్బులు వస్తాయి ఈ పిల్లల్ని చదివించుకుంటామని అప్పో చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఈరోజు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. గతంలో ఆ 15,000 రూపాయలన్నా వచ్చేది, అది రావట్లేదు అని. మరి ఈరోజు ఆ పేదల పరిస్థితి ఏంటి? వాళ్ళ మొహాలు చూడగలరా? వాళ్ళంతా బాధలు పడుతుందని మీకు అర్థమవుతుందా? మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుండాంటే పైన ఉన్నటువంటి మీరు అందరూ అధికారులు అంతా కూడా ఏసీ రూమ్స్లో కూర్చొని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్లో ఒకసారి కదిలించి చూడండి, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్క పథకం కానీ లేదు, ఒక్క ఆదరణ లేదు, ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. అలానే నిరుద్యోగ భృతి సుమారుగా 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయట్లేదు, ఇస్తామనే మాట కూడా చెప్పట్లేదు. వీరందరూ ఆశపడి మీకు ఓట్లేస్తే వారందరినీ ఈరోజు నట్టేట ముంచి మీరు చేస్తున్నది ఏంటి? అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారనుకుంటే ఇంకొక ఇష్యూని తీసుకురావడం. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మనం మంచి చేస్తా ఉన్నాం, టీచర్స్కి మంచి చేసాం, స్టూడెంట్స్కి మంచి చేసాం, పేరెంట్స్కి మంచి చేసాం. ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు, ఏం చేశారని చెప్పగలరు, ఏ హామీలు ఇచ్చినారు, ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇవి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.